అలాంటిది కేఏ పాల్ అంటే నా పేరు చెప్తే ఇవ్వకపోనేమో మీరు పర్మిషన్ తీసేసుకున్నారు. నేనంటే ఎందుకు అంత భయం చంద్రబాబు నాయుడు గారు? మీకు ఎందుకు నిద్ర పట్టడం లేదు? అంటే మీ అవినీతిని ఎత్తి చూపిస్తున్నానా? జగన్ గురించి వదిలేయండి, ఆయన అధికారంలో లేడు, అధికారంలో రాడు. ఎందుకంటే ఓ పాట ఉంది కదా, జగమే మాయ ఏదో ఉంది, జగనే మాయ ఆయన బ్రతుకే మాయ, అవినీతిలో ఆయన కూలిపోయాడని మీకు తెలుసు కదా ఆ పాట. అది వదిలేయండి, జగన్ గురించి మాట్లాడడం అనవసరం. ఆయన ఈ జీవితంలో ముఖ్యమంత్రి అవ్వడం, ఆయన జైలు పాలవడం ఖాయం. ఇప్పటికి 2 సంవత్సరాలు జైలుకి వెళ్ళాడు, ఇంకొక 20 సంవత్సరాలు జైలుకి వెళ్తాడనే బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చారు ఆయన. ఏ పార్టీకి? ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్. ప్రెసిడెంట్కి, వైస్ ప్రెసిడెంట్కి, లేదంటే జైలుకు పంపుతారని. 40% ఓటు బ్యాంకు ప్రతి నియోజకవర్గంలో ఉంది. అమలాపురం, కాకినాడ, ఏలూరు నియోజకవర్గంలో 60% ఓటు బ్యాంక్ ఉంది. మార్చి, ఏప్రిల్ 60 రోజుల్లో మీరు చూస్తారు కళ్ళతో, సునామీలా కొట్టుకుపోతారు. వీళ్ళు 100 కోట్లు కాదు ఒక సీటుకి, ఎమ్మెల్యేకి 1000 కోట్లు ఖర్చు పెట్టిన కూకటిపల్లిలో, శేర్లింగంపల్లిలో తెలంగాణలో, ఖమ్మంలో ఒక ఖమ్మం నాగేశ్వరు ఒక్కడిగా నిలబడి గెలిచాడు నేను ప్రేయర్ చేసినప్పుడు 2006లో, 2009 ఎలక్షన్లో. అలాంటిది ఇప్పుడు 4 పార్టీలతో నిలబడి 20 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టినా ఓడిపోయాడు. ఎందుకు? దేవుని శాపం చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చింది, ఆయన పాలన మీద వచ్చింది, ఆయన కుటుంబ కుట్ర మీద వచ్చింది. వాళ్ళ అబ్బాయి చక్కగా నీతిగా మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి లోకేష్. ఆ వీడియో ప్రతి 3.5 కోట్ల వాటర్స్కి వస్తుంది. ఏమని? అన్నిటికంటే అవినీతి పార్టీ తెలుగుదేశం పార్టీ, అన్నిటికంటే కులతత్వ పార్టీ తెలుగుదేశం పార్టీ, అన్నిటికంటే ఘోరమైన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ అన్న. మీరు ఆలకించారు కదా, హృదయం నిండి అన్న దాన్ని బట్టి నోరు మాట్లాడను. పాపం చిన్నోడికి అబద్ధాలు రావేమనుకో. తండ్రి గారు అంటే ఎప్పుడైనా 25 సంవత్సరాలు నా శిష్యుడు, కానీ ఎప్పుడు సత్యం చెప్పలేదు నాకు ఒక్కసారి కూడా. ఆయనకు సత్యం తెలియదు. జగన్కి అవినీతి ఎట్లా తెలుసో చంద్రబాబు నాయుడు గారికి సత్యం అసత్యమే తెలుసు, కానీ సత్యం ఆయన పుట్టు ఒకటి కూడా నిజం చెప్పుండ్రు. అందుకే ఎక్స్ మినిస్టర్ నాదెండ్ల భాస్కర్ గారు ఈ మధ్య నా దగ్గర కలిసి 2 అవర్స్ ఆయన స్టోరీలు అన్నీ చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు, ఆయనకి బాగా పరిచయం, ఆయన మాట్లాడినివ్వండి. నేను పర్సనల్కి ముందు 5 సంవత్సరాలు ఒక శాంతి సభకు పర్మిషన్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు 5 సంవత్సరాలు అభివృద్ధి చేస్తాను, సమిట్లు పెడతాను, బిలియనీర్లు తీసుకొస్తాను, బిల్ గేట్స్ని, బిల్ క్లింటన్ని ఎలా తీసుకొచ్చానో 100 మందిని మంకరహాన్ జేబీ ఆయనే కలిశారు కదా అందరినీ. నేను తీసుకొస్తాను కనీసం $100 బిలియన్, $10 బిలియన్. అంటే ఎంత? ఎక్కువైతే 7 లక్షల కోట్లు, తక్కువైతే 70,000 కోట్లు ఒక సమిట్లో. అందుకనే చంద్రబాబు నాయుడు గారికి 1% చిత్తశుద్ధి ఉంటే ఒక్క లెటర్ ట్రంప్ గారికి రాసి ఇమ్మనండి. కాపీ టు కేఏ పాల్. ఏప్రిల్ 20 లోపు నేను ట్రంప్ గారిని విజయవాడ తీసుకొస్తా. ఏప్రిల్ 20 లోపుని నేను తీసుకురాకపోతే నేను కేఏ పాల్ కాదు. నా కెపాసిటీ ఏంటో నాకు తెలుసు. ట్రంప్ గారికి నేనేం చెప్తే ఆయన ఏం చేస్తాడో నాకు తెలుసు. ఛాలెంజ్ కదా ఇది. ఒక లెటర్ అంతా ఒక 100 రూపాయల విలువ ఉండదు, ₹1 విలువ. లెటర్ ఇవ్వచ్చు కదా. అక్కడ కేసీఆర్ గారిని అడిగితే ఆయన ఎవరు, అక్కడ మోదీ గారిని అడిగితే చూద్దాం అంటారు ఆయన. ఎందుకు? ఆయన పిలిచినప్పుడు ట్రంప్ గారు 3 సార్లు వస్తానని రాలేదు. దానికి ఆపడానికి కారణం నేనని డైరెక్ట్గా మోదీ గారికి తెలుసు, ట్రంప్ గారికి తెలుసు, ట్రంప్ 25 అడ్వైజర్లకు తెలుసు. ఎందుకు? ఎవరి డప్పాడు కొట్టుకుంటున్నాడు. నేను తీసుకొచ్చాను, ఇంతవరకు 100 మందిని తీసుకొచ్చాను, రాష్ట్రంలో వాళ్ళందరికీ పేరు వచ్చింది. తెచ్చింది నేను బిల్ గేట్స్ని, పేరు వాళ్ళకి. బిల్ క్లింటన్ తెచ్చింది నేను, పేరు వాళ్ళకి. హైదరాబాద్ని ఆయన మ్యాప్లో పెట్టానంటారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడయ్యారో ఆయనకి మతి స్థిమితం లేదేమో. యాక్సిడెంట్ అయిన తర్వాత 95 ఆగస్టులో ముఖ్యమంత్రి అయ్యారు. నేను 13 సంవత్సరాల క్రిందట ఆంధ్ర రాష్ట్రాన్ని విడిచిపెట్టాను. దేశమంతా తిరిగాను. ఆయన బిల్ గేట్స్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయింది 95లో, బిల్ గేట్స్ గారు ఢిల్లీ వచ్చింది 97,
దేవగౌడ్ గారు నా గ్లోబల్ పీస్ అంబాసిడర్ టైంలో 98లో హైదరాబాద్ ఆయన పంపించా. తప్పలేదు, క్రెడిట్. పాల్గారు ఇంత చేశారని అప్పుడు 100 సార్లు అన్నారు కదా, 20-30 సార్లు డైరెక్ట్గా ప్రెస్లో అన్నారు కదా, 100 సార్లు ఆయన లీడర్స్తో అన్నారు కదా. తప్పే ఉంది. చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేటర్ అంటాను నేను. తప్ప అడ్మినిస్ట్రేషన్ అభివృద్ధి చేయగలిగారా? లేదు. రుణమాఫీ చేయగలిగారా? లేదు. రాష్ట్రాన్ని ఎంత నాశనం చేసేసారు ఈ 5 సంవత్సరాలు. ఎంత ఏడుస్తున్నానంటే ఆ దేవుడికి తెలుసు, ప్రజలకు తెలుసు. అందుకే ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నేను మీ కొరకు ఎంత సేవ చేశాను చంద్రబాబు నాయుడు గారు, ఎన్ని ప్రార్థనలు చేశాను, ఎంత సపోర్ట్ చేశాను, ఎంత క్యాంపెయిన్ చేశాను, ఏం చేశాను మీ కొరకు. ఒక గవర్నర్తో మీటింగ్ మీకు దొరకదని మీరే అన్నారా? ఎలాంటి మీటింగులు మీకు పెట్టించా? గౌరవంగా కూర్చోబెట్టి 50 మంది గవర్నర్లకు చైర్మన్ పక్కన మిమ్మల్ని కూర్చోబెట్టాను కదా. ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ హైదరాబాద్ పంపించాను కదా. బిల్ గేట్స్ని హైదరాబాద్ పంపించాను కదా. జేబీ హంట్, బంకర్ హంట్, కార్ల్ వీళ్ళందరినీ హైదరాబాద్ 100 మందిని పంపించాను కదా రాష్ట్ర అభివృద్ధి కొరకి. ఎందుకు నేనంటే అంత కోపం మీకు? 5 సంవత్సరాలు ఎందుకు నేను ఫోన్ చేస్తే ఫోన్ తీసుకోలేదు, అభివృద్ధి చేస్తానంటే చేయనివ్వలేదు. పెద్దిరెడ్డి గారు నా కొరకు నిలబడ్డారని జనరల్ సెక్రటరీ చేసి ఆ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ పీకేశారు. ఎమ్మెల్యే టికెట్ కోకట్పల్లిలో ఇస్తానని ఇవ్వలేదు. ఆ జనార్దన్ గారు అంత ఫైట్స్ ఇచ్చారని ఆయన సైడ్ చేసేశారు. ఫైనాన్స్ మినిస్టర్ యలమల రామకృష్ణుడు గారు మాట్లాడితే నువ్వు మాట్లాడొద్దు అన్నారు. ఎంతమంది నా గురించి మాట్లాడితే వాళ్ళందరినీ మీరు సైడ్ చేశారే. ఎర్రమనాయుడు గారు అన్నారు ప్రాణం పోకముందే, ఆయనకి రైట్ హ్యాండ్ లేదు, లెఫ్ట్ హ్యాండ్ లేదు, పాల్గారు మీతో మాట్లాడొద్దు అన్నారని. బాలయోగ్ గారు అనేవారు ఆయన పుడితే మాకు భయం అండి, అయినా మిమ్మల్ని కలుస్తున్నాను నేను. భయం ఎందుకంటే డిక్టేటర్ అందరికీ వార్నింగ్లు ఇచ్చారట ఆఫీసర్లందరికీ. ఇవాళ మార్చి 1 అండి చంద్రబాబు నాయుడు గారు 60 రోజుల్లో మీరు మాజీ ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు. లైఫ్లో మీరు ముఖ్యమంత్రి అవ్వరు. టేక్ ఇట్ ఫ్రమ్ మీ. ఒక్క నిమిషం అపాయింట్మెంట్ ఇవ్వడానికి టైం లేదు. నా కొరకు 6 నెలలు అపాయింట్మెంట్ కొరకు వెయిట్ చేయలేదా మీరు? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి మేలో అపాయింట్మెంట్ అడిగితే డిసెంబర్ 9, 2003లో నేను అపాయింట్మెంట్ ఇస్తే 6 నెలలు ఆయన వెయిట్ చేయలేదా? ఎంత వెయిట్? తర్వాత మీకు ఇస్తాను టైం క్వశ్చన్స్కి. ఎంత తప్పు ఇది, ఎంత అవినీతి ఇది, ఎంత కుట్ర ఇది. ఎందుకు నన్ను అంటారు చంద్రబాబు నాయుడు గారు దించారట జగన్ ఓట్లు చేల్చడానికి. ఎంత అది నాన్సెన్స్ టాక్. జగన్ని నేను సీరియస్గా తీసుకోవట్లేదు. లైఫ్లో ఆయన ముఖ్యమంత్రి అవ్వడని నేను చెప్పాను. 2009లో చెప్పాను, 2012లో చెప్పాను, 2014లో చెప్పాను, 18 మీటింగుల్లో చెప్పాను ఎంత డబ్బున్నా ఆయన ముఖ్యమంత్రి అవ్వరని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ పొలిటీషియన్, డెమోక్రసీ, సేవ్ డెమోక్రసీ అని దేశం అంతా తిరుగుతున్నారు. అందుకే ఎవరిని ఆయన పట్టించుకోవట్లేదు. అందరి ఇంట్లోకి వెళ్తారు, అందరికీ సాల్వాలు కప్పుతారు. అలాంటి ఆయన ఒక ప్రజాస్వామ్యంలో నాతో డిబేట్కి రమ్మని రాలే. ఓకే, ఆయన ఇష్టం, డిబేట్ చేయరు. కానీ పర్మిషన్లు ఇవ్వాలి కదా, మీటింగులు పెట్టుకుని ఇవ్వాలి కదా. డిబేట్ పెడితే జగన్ నాతో డిబేట్కి వస్తే పులివెందల నుంచి పోటీ చేస్తా, చంద్రబాబు నాయుడు గారు నాతో డిబేట్కి వస్తే కుప్పం నుంచి పోటీ చేస్తా. కేపావ్ అనే మాట. డిబేట్కి రాకపోతే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, ఎంపీగా పోటీ చేస్తున్నాను, 5 నియోజకవర్గాలు చూస్తున్నాను. ఆ 5 నియోజకవర్గాలు ఇంకేది ఫైనల్ అవ్వలేదు నేను చెప్పడానికి. 5 ఎమ్మెల్యే నియోజకవర్గాలు, 5 ఎంపీ నియోజకవర్గాలు చూస్తున్నాను. 100% పోటీ చేస్తున్నాను, 100% గెలుస్తాను. ప్రజలు ఇలా ఎలాంటి మార్పు వచ్చిందో మీరు అలా రోడ్డు మీద తిరగండి. వాట్సాప్ చూడండి. 1979లో 10th ఫెయిల్ అయ్యాను. ఆ తర్వాత ఈ రోజు వరకు ఒక్కటి ఫెయిల్ అవ్వలేదు నేను. కనుక ఇప్పుడు మన కండువాలు లేవంటే నేను మీకు జవాబు చెప్పే ముందు ఇమీడియట్గా పార్టీలో కొత్తవారు మొన్న అదే అన్నారు కదా, రేవంత్ రెడ్డిని కాదు నేను గెలకపోతే రేవంత్ రెడ్డి రాజకీయాలు రాజీనామా నాకు అబద్ధాలు పుట్టు ఒకటి అబద్ధం ఆడలేదు, ఇక ముందు ఆడను.